సీట్లు వద్దు బాబు అని చెప్పేసి మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాసేలా వెనక పంపించడం మనందరం చూడటం జరిగింది. కానీ నిన్నటికి నిన్న డాక్టర్స్ డే రోజు మనం చూసుకున్నట్లయితే డాక్టర్ డేసే రోజు మనకు వైద్యులకు మనం ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన రోజునే రాత్రికి రాత్రి విద్యార్థులు అనుకుంటున్నారా లేకపోతే టెర్రరిస్టులు అనుకుంటున్నారా నాకు అర్థం కాల. రాత్రి పోలీసులు అమానుషంగా వాళ్ళని ఒక కుక్కల వ్యాన్లో వేసుకొని పోయి చాలా దారుణంగా పోలీస్ స్టేషన్లో ప్రవర్తన తీరు మనం అందరం చూడటం జరిగింది. వాళ్ళని రాత్రి వెళ్ళి మేము కలవటం, ఈరోజు ధర్నా చౌక్లో కూడా కొంతమంది విద్యార్థులు కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా ఎలా ఉన్నాయంటే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 8,500 కోట్ల పైచిలకు వ్యయంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అయితే, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పటం, వాళ్ళకి దారాదత్తం చేయటం, ఈరోజు పేద విద్యార్థులు వైద్య విద్య దూరం చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు ఇక్కడ సీట్లు చేరక అవకాశం లేక వివిధ దేశాల్లోకి వెళ్ళి విద్యను చదువుకుంటూ ఉంటే అక్కడ విద్యను పూర్తి చేసుకొని మన దేశానికి వచ్చి సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు మినిమం సర్టిఫికేట్లు వాళ్ళకి పర్మనెంట్ సర్టిఫికేట్లు ఇవ్వాల్సింది వాళ్ళు డిమాండ్ అడుగుతుంది. ఒకటే డిమాండ్ అడుగుతుంది విద్యార్థులు కూడా, మాకు ఇవ్వాల్సిన పర్మనెంట్ సర్టిఫికేట్లు ఇవ్వమని అడుగుతున్నారు. లేకపోతే మా ఇంటర్న్షిప్ సంబంధించిన సర్టిఫికేట్లు ఇవ్వమంటున్నారు. పిఆర్ మాకు రావాల్సిన పిఆర్ ఇవ్వమంటున్నారు. 13 నెలలుగా ఆ 1,500 మంది పైచులకు విద్యార్థులు దీని మీద కలవని నాయకులు లేరు, అధికారులు లేరు. కలుస్తుంటే కూడా వాళ్ళు ఒకరి మీద తొత్తులు పెట్టుకుంటా ఉన్నారు. మంత్రి దగ్గరికి వెళ్తే సత్యప్రసాద్ మన వైద్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్తే విద్యార్థులందరూ కూడా అతను చెప్పిన మాట ఏంటంటే, నాకు అసలు దీని గురించి ఐడియా లేదు, అక్కడ పిల్లలు చెప్తున్న మాటలు అసలు ఈ సర్టిఫికేట్ల ఇష్యూ ఇదేందో నాకు తెలియదు అంటే, ఒక మంత్రిగా ఉండి పిల్లలకి ఈ సర్టిఫికేట్లు ఇస్తారని కూడా ఐడియా లేదని చెప్పటం, మీరు వెళ్ళి నేను చైర్మన్కి చెప్తాను చైర్మన్ కలవమని చెప్పటం, పిల్లలందరూ చైర్మన్ దగ్గరికి వెళ్తేనేమో నేను చెప్పటం అయిపోయింది రిజిస్టర్ని కలవమని చెప్పటం. ఆ రిజిస్టర్ ఐ రమేష్ అనే వ్యక్తి విద్యార్థుల పట్ల చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. నిన్న జరిగిన ధర్నాలో విద్యార్థులందరం కలిస్తే అన్న వీసీ గారు మన చైర్మన్ గారు బాగానే స్పందించారు, కానీ ఐ రమేష్ రిజిస్టర్ మాత్రం మాకు ఎటువంటి స్పందన లేదు, కేవలం అతనే మా ఫైళ్ళని ఆపుతున్నాడు అంటే దేనివల్ల నడుపుతున్నంటే ఆ రిజిస్టర్ అనే వ్యక్తి కూటమి ప్రభుత్వం తొత్తుగా పనిచేస్తున్నాడు. ఈ విద్యార్థులకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా పర్మనెంట్ సర్టిఫికేట్లు కానీ వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మెడికల్ సంబంధించిన పర్మనెంట్ సర్టిఫికేట్లు కానీ అదేవిధంగా ఇంటర్న్షిప్ సంబంధించిన సర్టిఫికేట్లు కానీ పిఆర్ రావాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళని కలవటం జరిగింది, మేము సార్ దృష్టికి కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటుందనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకొని ఎన్ఎంసి పరీక్ష క్వాలిఫై అయిన విద్యార్థులకి 1 సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పిఆర్ అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. సుమారు 13 నెలల నుంచి విద్యార్థులు కాళ్ళకి చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి. పిల్లలకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తున్న కాలయాపన వల్ల విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఏపీఎంసీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ సంతకం పెట్టారు, కానీ రిజిస్టర్ దగ్గర మాత్రం సంతకం అవ్వలేదు. రిజిస్టర్ చెప్తున్న కారణాలు ఏంటంటే ఎన్ఎంసీ దగ్గరికి వెళ్ళాలి, ఢిల్లీ వెళ్తేనే ఇది పని అవుతుందని ఆయన చెప్తున్నారు. పిల్లలు అడిగారు, సార్ మేము టికెట్లు పెట్టుకొని ఛార్జెస్ పెట్టుకొని మేము వస్తాము ఢిల్లీ ఎన్ఎంసీ దగ్గరికి, మీరు కూడా రండి, మేము మిమ్మల్ని తీసుకెళ్తాం, లేకపోతే మమ్మల్ని మీరు తీసుకెళ్ళండి, మీతో పాటు వస్తాం, ఎన్ఎంసీలో ఎవరితో మాట్లాడతారో మాట్లాడండి, మాకు పూర్తి చేయండి అని పిల్లలు పాపం అభ్యర్థించారు. ఏపీఎంసీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ని అడిగితే రమేష్ గారిని, ఆయన రోజుకో కారణం చెప్తున్నారు. మీరు 1 year కాదు 2 years ఇంటర్న్షిప్ చేయాలంటున్నారు.
ఆ రోజు అగ్రిమెంట్ ప్రకారం ఆ రోజు ఆనాటికి వాళ్ళు ఇచ్చిన జీవోలో స్టూడెంట్స్కి ఇచ్చిన కాపీస్లో ఏం చెప్పారంటే 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, 1 year తర్వాత మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తామనేది చాలా స్పష్టంగా పేర్కొన్నారు. పిల్లలు అడిగారు, మేము ఎన్ఎంసి పెట్టిన పరీక్షని క్వాలిఫై అయ్యి వచ్చాము, మాకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మాకు సర్టిఫికెట్ ఇవ్వాలి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, ఇస్తే మీ ప్రాక్టీస్ వేరే దగ్గర చేసుకుంటాము అని వాళ్ళు చెప్తా ఉంటే రిజిస్ట్రార్ గారు 13 నెలల నుంచి ఎంత డిలే చేస్తున్నారంటే దీనివల్ల వాళ్ళు సంవత్సరం పాటు తమ లైఫ్ని కోల్పోయారు. చాలా దారుణంగా వ్యవహరించారు. ఇక్కడ ఆర్థిక స్తోమత లేని పిల్లలు, ఇక్కడ ప్రభుత్వము ప్రైవేట్ మెడికల్ కళాశాలలో లక్షల రూపాయలు ఫీజులు చెల్లించే ఆర్థిక స్తోమత లేక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా చాలామంది విద్యార్థులకి ప్రోత్సాహం ఇచ్చి విదేశాలకు వైద్య విద్య కోసం పంపించారు. వాళ్ళందరూ తమ కోర్సులు పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చి నేషనల్ మెడికల్ కౌన్సిల్ జాతీయ వైద్య మండలి నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఆంధ్రప్రదేశ్కి వచ్చాక మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా ఆపేశారు విద్యార్థులకి. దీనివల్ల విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. వాళ్ళు గత 13 నెలల నుంచి వేడుకుంటున్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. నిన్న వైద్య శాఖ మంత్రి కూడా సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్తే సత్యకుమార్ అడ్డదిడ్డంగా మాట్లాడి విద్యార్థుల మీదనే గట్టిగా కేకలు వేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆల్రెడీ విద్యార్థులందరూ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అనేక ఆందోళనలు చేస్తున్నారు. ఇక తట్టుకోలేక వాళ్ళు నిన్న హంగర్ స్ట్రైక్కి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ఆందోళన చేపడితే వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వ్యానుల్లో టెంపో ఆటోల్లో కుక్కి రాత్రి పోలీస్ స్టేషన్ గుడదల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిర్బంధించి కేసులు పెడతామని వైద్య విద్యార్థుల్ని బెదిరించారు. మీరు జాతీయ వైద్యుల దినోత్సవం, డాక్టర్ల దినోత్సవం రోజునే డాక్టర్ల పైన చాలా పాశుపతంగా మీరు వ్యవహరించింది ఈ ప్రభుత్వం. నిజంగా ఈ ప్రభుత్వం డాక్టర్స్ డే పేరుతోటి డాక్టర్లకు అభినందనలు తెలియజేస్తూనే మరోవైపు డాక్టర్లని పశువుల్లాగా వ్యానుల్లో ఎక్కించి కేసులు పెడతామని బెదిరించి ఈరోజు విద్యార్థుల పట్ల చాలా అమానుషంగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అందుకని ఇది ద్వంద్వ నీతితోటి సాగుతూ ఉంది, చాలా దుర్మార్గమైంది. మీరు ఎన్ఎంసి క్వాలిఫై అయిన విద్యార్థులకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడంలో ఏపీఎంసీ ఎందుకు నిబంధనలు పాటించడం లేదని మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థులు గొంతెమ్మ కోరిక కోరడం లేదు. మేము ఎన్ఎంసి పరీక్ష క్వాలిఫై అయ్యాము, మా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ మీరు ఎందుకు ఇవ్వడం లేదని ఏపీఎంసీని అడుగుతా ఉంటే ఏపీఎంసీలో చైర్మన్ సంతకం పెట్టిన తర్వాత రిజిస్టర్ ఎందుకు ఆపుతున్నారు? రిజిస్టర్తో ఎవరు ఆఫ్ చేస్తున్నారు? ఈ వైద్య శాఖ మంత్రి రిజిస్టర్తో మాట్లాడి పిల్లలకి మీరు ఎందుకు సంతకం పెట్టడం లేదని ఎందుకు హుకుం జారీ చేయడం లేదు? అంటే ప్రభుత్వం కావాలనే రిజిస్ట్రేషన్ చేయకుండా మరో ఏడాది మీరు ఇంటర్న్షిప్ చేయాలని పిల్లలతోటి చాలా తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉంది. మీరు ఇచ్చిన అలాట్మెంట్లోనే 1 year ఇంటర్న్షిప్ చేయాలని చాలా క్లియర్ కట్గా రాశారు. మళ్ళీ తిరిగి ఇంకో ఏడాది మీరు ఇంటర్న్షిప్ చేయాలని అనటువంటి ఇది పిల్లల జీవితాలతోటి ఆడుకోవడమే ఈ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మొత్తం వ్యవస్థలన్నీ నీరుగార్చే విధంగా వ్యవహరిస్తూ ఉంది. అందులో భాగంగానే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2,803 కోట్ల రూపాయలతోటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే వాటిలో 2023-24లో 5 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ సీట్లు వచ్చాయి, 750 చొప్పున సీట్లు వచ్చాయి. తిరిగి మళ్ళీ పులివెందుల లాంటి కాలేజీకి ప్రభుత్వం మారిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలకి సీట్లు ఇవ్వొద్దని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఢిల్లీకి లేఖ రాసి సీట్లు రాకుండా పేద విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు పొందకుండా లేఖ రాసి అడ్డుకున్న ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రతిభ కలిగిన విద్యార్థులకి వైద్య విద్య నిరాకరిస్తుంది, దూరం చేస్తుంది. ప్రభుత్వం ఇలా చేస్తుంది కాబట్టి పిల్లలు తక్కువ ఖర్చుతో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని వస్తే తిరిగి వాళ్ళకి ఏపీఎంసీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా మీరు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? మీరు అడ్డుకునే దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి? మీరు ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు? 13 నెలల నుంచి పిల్లలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చుట్టూ ఏపీఎంసీ చుట్టూ తిరుగుతున్నా కానీ మీరు ఎందుకు సర్టిఫికెట్లు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కాపీ విద్యార్థులకు అందడం లేదని మేము వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే మీరు తిరిగి వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇస్తామని ప్రైవేట్కి ఇస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైంది. ప్రైవేట్లోకి వెళ్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లక్షల రూపాయల ఎంబీబీఎస్ సీట్ని కొనుక్కొని చదవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. అందుకని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య విద్య మీద ఎటువంటి ఖర్చులు లేకపోగా, ఎటువంటి కేటాయింపులు లేకపోగా ఉన్న వైద్య విద్యార్థులకి
నిజంగా నిజాయితీగా సహేతుకంగా రావాల్సిన వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఆఫ్ చేసి విద్యార్థుల పట్ల చాలా దమనకాండని ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది. ఇది చాలా అన్యాయమైంది. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పిల్లల్ని చాలా రాక్షసంగా వ్యవహరించి పోలీసులతోటి బెదిరించి ఒక భయానకమైన వాతావరణాన్ని కల్పించి ఈ రాష్ట్రంలో విద్యారంగం పట్ల చాలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నారా లోకేష్ గారు ప్రతి చిన్నదానికి ట్వీట్ చేస్తారు. మీరు వైద్య విద్యార్థుల్ని పోలీసులు వ్యానుల్లో ఎక్కిస్తే మీరు విద్యాశాఖ మంత్రిగా మీరు ఎందుకు ట్వీట్ చేయలేదు, మీరు ఎందుకు సమస్య పరిష్కారానికి ముందుకు రాలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ట్వీట్ల శాఖ మంత్రిగానే మిగిలిపోతా ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు ఉంటే నిన్న వైద్య విద్యార్థులను అరెస్ట్ చేసి అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళ నిర్బంధానికి గురి చేయడం అనేది చాలా అన్యాయము, అమానుషమైంది. అందుకని ఈ విషయాలన్నీ మా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకెళ్లాం, స్పందించారు. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు తక్షణమే వైద్య విద్య విదేశాల్లో పూర్తి చేసిన విద్యార్థులకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ తక్షణమే ఇవ్వాలి. మీరిచ్చిన నిబంధనల ప్రకారమే మీరు వ్యవహరించాలని మేము కోరుతా ఉన్నాం. మరో ఏడాది ఇంటర్న్షిప్ చేయాలనే మీ నిబంధన ఇది వ్యక్తిగతంగా రమేష్ గారు తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తా ఉన్నాం. ప్రభుత్వం లేని నిబంధనని తీసుకొని వచ్చి రిజిస్టర్ ద్వారా నాటకాలు ఆడుతూ ఉంది. ఇది ప్రభుత్వం చేస్తున్న కుయుక్తులుగా మేము భావిస్తూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకి న్యాయం చేయాలి. లేని పక్షంలో మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.